ఏమైంది సుహాసిని? ఏం లేదండి, ఆనంద బాష్పాలు. తలంబరాలు పోసుకోండి నాయనా. ఓ మెస్సి ఓ నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. సరే, నేను వెళ్తాను. సరే అక్క. అలేఖ్య, అక్కడ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ ఎవరూ లేరు. మనం వెళ్దాం పద. అవునా? సరే పద. పద వెళ్దాం. అయ్యా, మీరు అరుంధతి నక్షత్రాన్ని చూద్దురు గాని రండి. అరుంధతి వశిష్ఠ దేవత అభ్యో నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అమ్మాయి చేయి పట్టుకుని నక్షత్రాన్ని చూపించండి. బాబు, మీ ఇద్దరి వివాహం చాలా దివ్యంగా జరిగింది. ఆ భగవంతుడు దయ వల్ల మీకు ఎటువంటి లోటు ఉండదు. పంతులు గారు అలాగే ఎలాగో బాగా జరిపించారు. అందరూ అలాగే ఉంటే నేను ఒక ఫోటో తీస్తా. దగ్గరికి రారా? అనయ్య, పంతులు గారితో ఆశీర్వాదం తీసుకోనా. ఓ మెస్సి ఓ నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛితా ఫల సిద్ధిరస్తు. అనయ్య, బయలుదేరదాం. పంతులు గారు ఇప్పుడే వస్తాం. అలాగే బాబు. మొత్తానికి ఇబ్బంది లేకుండా పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో ఇబ్బందులు వస్తాయేమో అని భయపడ్డాం. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఇంట్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఇంట్లో ఎలా తెలుస్తుందిరే? ఎవరికీ తెలియదు కదా. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసాం, కానీ మెళ్ళో తాళిని దాచిపెట్టలేం కదా. అవును, అది నిజమే కదా. సుహాసినికి ఒక మాట చెప్పు. నేను మాట్లాడతానులే, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. సుహాసిని, నువ్వు కోరుకున్న విధంగానే పెళ్లి జరిగింది కదా, ఇంకా ఎందుకు ఆ కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళు కాదు, ఆనంద బాష్పాలు. కనీసం నేను అనేదాన్ని పోయేలోపు చివరిసారిగా నిన్ను చూసుకుంటే చాలు అని ఆశపడ్డాను. ఇదిగో, నీతో ఈ తాళి నా మెళ్ళో కట్టించి ఆ దేవుడు నీ భార్యగా సుమంగలిగా పోయే అదృష్టాన్నిచ్చాడు. సుహాసిని, వెళ్ళిపోతాను అనే ఆలోచన వదిలేసే. నిద్రపోతే మళ్ళీ నిద్ర లేస్తారో లేదో ఏ మనిషికి తెలీదు. నీ గురించి డాక్టర్లు చెప్పారు కాబట్టి నువ్వు వెళ్ళిపోతాను అనుకుంటున్నావు. అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఏ క్షణమైనా ఎవరైనా పోవచ్చు. నేను చనిపోతాను అనే ఆలోచన లేకుండా బ్రతుకుతాడు కాబట్టి మనిషి బ్రతకాల్సినంత కాలం బ్రతుకుతాడు. నేను ఎక్కువ కాలం బ్రతకను అనే ఆలోచన ఎక్కువ కాలం బతకాల్సిన వాడిని కూడా బతకనివ్వకుండా చేస్తుంది. ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు.